అందరం కూర్చుందామా. దావీదు రాసిన కీర్తనలు ఒక చిన్న మాట. 100వ కీర్తన 2వ వచనం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలండి. దేవుడు అంటున్నాడు మాట ఏమిటంటే, కీర్తనకారుడు ఆ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. దేనికి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? ఆయన సన్నిధికి వచ్చేటప్పుడట ఎలా రావాలంటే ఉత్సాహ సంతోష గానంతో రావాలి. హల్లెలూయా. ఇక్కడ పిలుస్తున్నది కీర్తనకారుడు దావీదు. ఏమంటున్నాడంటే, సంతోషంతో ఆయనను సేవించండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఎలాగ రావాలంటే ఉత్సాహ గానము చేత రావాలి, ఉత్సాహంతో సంతోషంగా రావాలి. ఈ రోజున దేవుని ఆలయానికి ఎలాగొస్తున్నావు? దేవుని మందిరంలోనికి ఎలాగ నువ్వు నడిపించబడుతూ ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి ప్రారంభం నుంచి దేవుని సన్నిధికి రావాలని ఆలోచన కలిగి ఉన్నావు. అయితే ఉత్సాహంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? సంతోషంగానే దేవుని సన్నిధికి వచ్చావా? ఎలా వచ్చావు? ప్రభు అంటున్నాడు, ఉత్సాహ సంతోష గానముల చేత ఆయన సన్నిధికి రండయ్యా. పిలుస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎవరిని పిలిచావు నీవు? అయ్యా దేవుని సన్నిధికి రండి. ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. గత వారం మనం మాట్లాడుకున్నాం, ఇదిగో నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది ఆహారం, నా తండ్రి దగ్గర నేను వెళతా, నా తండ్రి దగ్గర నేను వెళతా, సమృద్ధి నా తండ్రి దగ్గర నేను వెళతా. దేవుని సన్నిధిలో ఏముంది? కీర్తనలో 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. తండ్రి దగ్గరే కాదు సమృద్ధి, ఆయన సన్నిధిలో కూడా సమృద్ధి ఉంది. గొప్పవారి దగ్గరే కాదు సమృద్ధి, ఆయన మందిరంలో కూడా సమృద్ధి ఉంది. అందుకని కీర్తనకాడు, అయ్యా సంతోష గానముల చేత ఆనందము చేత దేవుని మందిరానికి రండయ్యా. ఆనందంతో దేవుని మందిరానికి రండి, ఆనందంతో దేవుని ఆలయానికి రండి. ఎందుకు రావాలి? ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. అందుకని ఆయన సన్నిధికి, సమృద్ధి అయిన సన్నిధిలో నువ్వు వచ్చావంటే దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత సంతృప్తిగా నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఎంతో మంది దేవుని ఆలయానికి వచ్చారు. ఎలా వచ్చారు? ఏ తలంపుల మధ్యలో వచ్చారు? ఏ బలహీనత మధ్యలో వచ్చారు? ఏ ఆలోచనల మధ్యలో వచ్చారు? ఏమి ఆలోచన చేసుకుంటూ మందిరంలోనికి వచ్చావు? సంతోషము చేత వచ్చావా? ఆనందము చేత వస్తూ ఉన్నావా? అనాలోచితముగా వచ్చావా? ఎలాగొచ్చావు? దేవుని ఆలయానికి ఎలాగా నడిపించబడ్డావు? ప్రభు అయిన దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు, సంతోషము చేత ఆనందము చేత దేవుని మందిరానికి రండి. ఈ రోజున దేవుని నమ్ముకుంటున్న దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చుచున్న కొద్దిసేపు మాటలు జాగ్రత్తగా విందాం. ఉత్సాహం కొనవల్ల హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమను మించును. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదును. హల్లెలూయా. ఈ మందిరంలో ఏమి నిలుపాలని కోరుకున్నాడు? దేవుని మందిరములో మునుపటి మందిరము కంటే, కడవరి మందిరము కంటే, ఆ మహిమ కంటే ఈ సంవత్సరం ఆశీర్వాదం ఎలాగ చూపుతా ఉన్నాడు? మునుపటి కంటే అధికమైన మేలు చేత. దేనికంటే ఈ మందిరములో సమాధానము నిలుప అనుగ్రహించి ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో ఏముంది? సమాధానాన్ని నిలిపాడు నా ప్రభు. ఎందరో జీవితంలో సమాధానము లేక, ఎందరో అనారోగ్యముల మధ్యలో, బలహీనతల మధ్యలో దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నారు. వారి జీవితంలో సమాధానం లేదు. వారి జీవితంలో సమాధానం లేదు. చాలా మంది అంటూ ఉంటాం, అయ్యా మందిరంలోకి వచ్చిన సమాధానము లేదయ్యా అంటారు. అనేవారు లేరా? ఉన్నవారు అనుకోబాకండి, నన్నే అనుకోబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపే రోజున, అయ్యా దేవుని మందిరంలో సమాధానం ఎక్కడుందయ్యా? మా జీవితంలో సమాధానం లేక దేవుని మందిరంలోనికి వస్తే, దేవుని మందిరంలో కూడా నాకు సమాధానం లేదయ్యా. ఆ మందిరంలో సమాధానం లేదు, ఆ మందిరంలో సమాధానము లేదు, ఆ మందిరంలో సమాధానము లేదు అని మనసులో మనం అనుకుంటూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా మందిరంలో సమాధానమును నిలుపడానికి, అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. మందిరంలో సమాధానం లేదనుకోబాకు. దేవుని మందిరంలో దేవుడు అంటున్నాడు, మునుపటి కంటే ఆశీర్వాదం నేను ఇస్తూ ఉన్నాను. దేనికయ్యా? నేను దేవుని మందిరంలో, ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను. అలాగెందుకు వచ్చాను? ఆయన మందిరంలో సమాధానం అనడం ఏమిటండి విచిత్రం? దేనికయ్యా విచిత్రం? మన జీవితంలో సమాధానం లేదేమో, మన ఆలోచనలో సమాధానం లేదేమో, మన హృదయంలో సమాధానం లేదేమో. దేవుడు అంటున్నాడు, ఆయన మందిరంలో సమాధానము నిలపడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఆ సమాధానాన్ని తీసుకోవడానికి, ఆ సమాధానాన్ని స్వీకరించడానికి ఈరోజు సంతోషముగా దేవుని మందిరానికి చప్పట్లు కొడదామా? సమాధానం మన జీవితంలో, అసమాధానంగా బ్రతుకుతూ, మన నెమ్మది లేని జీవితాల్లో మనం బ్రతుకుతూ ఉన్న మన కుటుంబాల్లో దేవుని మందిరంలో సమాధానం నిలిపాడు నా ప్రభు. నిలిపిన సమాధానం నువ్వు తీసుకోవడానికి వచ్చావా? అన్న దేవుని మందిరంలోనికి వచ్చింది సమాధానంతో లేదండి. గ్రామంలో సమాధానం లేదు, ఇంటిలో సమాధానం, ఎక్కడ సమాధానం లేదు. దేవుని సన్నిధిలో వచ్చి, దేవా, ఏలీ ప్రవక్త ఒక మాట అన్నాడు, అమ్మా ఏం చేస్తున్నావు? తాగావా? తాగి ఊగుతూ ఉన్నావు, అలాగ మాట్లాడుతున్నావే, పెదాలు మాత్రం కదులుతున్నాయి, తాగొచ్చావా? ఆమె అంట ఉంది, దైవజనుడా అది కాదయ్యా, నా మనో దుఃఖం దేవునికి చెబుతూ ఉన్నాను. చప్పట్లు కొడదామా? నా మనో దుఃఖాన్ని దేవుడికి చెబుతున్నానయ్యా. దేవుని మందిరానికి ఎందుకు వచ్చింది? మనో దుఃఖం చెప్పడానికి, గుండెల్లో ఉన్న బాధ చెప్పుకోవడానికి, గర్భఫలము లేదని బాధను చెప్పుకోవడానికి, తన బాధలతో దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి వచ్చింది. ఈ రోజున దేవుని మందిరంలో సమాధానం నిలిపాడు నా ప్రభు. ఆమె ఎవరి వైపు చూడలేదు, దైవ సేవకుని వైపు చూడలేదు, ఆయన అంటున్న మాట వైపు చూడలేదు. దేవుని మందిరంలో సమాధానం ఉందని దేవుని సన్నిధిలోనికి వచ్చింది.
దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో సమాధానం అనే సమృద్ధి ఉంది. అది కావాలి అనుకున్న వారికి దొరుకుతుంది. చప్పట్లు కొడదామా? అది నాకు సమాధానము కావాలి మందిరంలో. ఈరోజు క్రొత్తగా వచ్చిన వారు ఉన్నారు, కొత్తగా దేవుని మందిరానికి వచ్చారు. వారు అంటున్నారు, అయ్యా మందిరంలోకి వస్తే కాస్తంత నెమ్మదిగా ఉంది, నిర్మలముగా ఉంది అని ఒకరు అంటున్నారు. మరికొందరు అంటున్నారు దేవుని మందిరంలో సమాధానం లేదని మరికొందరు అంటున్నారు. కారణం ఏంటి? వీరికి సమాధానం దొరకడం ఏంటి? మరొకరికి సమాధానం లేకపోవడం ఏంటి? కారణం ఏంటి? మనం చూస్తున్న చూపులో తేడానేమో, మనం చేస్తున్న ఆలోచనలో తేడానేమో. ఈ పునరుత్థాన ఆదివార దినమందు ప్రభు అంటున్నాడు, నీ మందిరంలో సమృద్ధి వలన నేను సంతృప్తి పొందుతూ ఉన్నాను. హల్లెలూయా! నీ సన్నిధిలో సమృద్ధి ఉంది. ఏ సమృద్ధి అయ్యా? సమాధానం అనే సమృద్ధిగా ఉందయ్యా. సమాధానం నీ మందిరంలో సమాధానం సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధిని చేతగొట్టుకొని రావాలని వచ్చానయ్యా. నా జీవితంలో సమాధానం లేదా? సంతృప్తి లేకుండా అసంతృప్తిగా దేవుని మందిరానికి వచ్చావా? దేవుడు ఈ రోజు నుంచి దేవుని ఆలయంలో ఉన్న సమృద్ధి అయిన సమాధానం నీ వెంట తీసుకొని వెళ్ళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది కనుక నీ జీవితంలో సమాధానం లేకపోతే, అయ్యా నాకు సమాధానం ఇవ్వండి అని ప్రార్థన చేయగలిగితే, ఎవరి వైపు? ప్రభు వైపు చూచి, ప్రజల వైపు కాదు, ప్రజల వైపు కాదు. నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించాడు. అందుకే కీర్తన 102వ వచనంలో ఒక మాట అంటున్నాడు, సంతోషంతో ఆయన సేవించుడి. ఎలాగంట? సంతోషంతో ఆయన సేవించండి, సంతోషంతో ఆయన సన్నిధికి రండి, గంతులు వేస్తూ ఆయన సన్నిధికి రండి, ఆనందంతో సన్నిధికి రండి. ఎందుకంటే సమాధానం ఆయన సన్నిధిలో ఉంది, సమాధానం ఆయన సన్నిధిలో ఉంది. అందుకని సమృద్ధిగా సంతోషంగా రండి ఆ మందిరానికి, సంతోషంగా వచ్చి దేవుణ్ణి సేవించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6:20. దానియేలు గ్రంథం 6:20. గుహ దగ్గరకు రాగానే దానియేలు పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము సేవిస్తున్నవే, నిత్యము ప్రార్థన అంటున్నవే, నీ దేవుడు నిన్ను రక్షించాడా? చప్పట్లు కొడదామా? ఒక ప్రశ్న, రక్షించాడా? నీకో ప్రశ్న ఈ రోజున. నిత్యమును సేవిస్తూ ఉన్నవని దేవుడు, నిత్యము ప్రార్థన అంటున్నావే, సమాధానం లేదంటున్నావే, ఎందుకీ బ్రతుకంటున్నావే? దేవుని సన్నిధిలోనికి వచ్చావే. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, నిత్యము దేవుడు అంటున్నావు కదా, నీ దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? నీ దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? నీ దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? గత సంవత్సరం నీ దేవుడు నిత్యము ప్రార్థన అన్నావు గనుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం లేని కాలమున దేవుడు సమాధానం ఇచ్చాడు. బలహీనత సమయంలో ఎందుకు దేవుని నిత్యము ఆనందంతో దేవుని సన్నిధికి రావాలా? సంతోషంగా రండయ్యా దేవుని మందిరానికి, ఆనందంగా రండయ్యా దేవుని మందిరానికి, నెమ్మదిగా రండయ్యా దేవుని మందిరానికి. దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన సమాధానం ఉందయ్యా, సమృద్ధి అయిన సమాధానం ఉందయ్యా. మన జీవితాల్లో సమాధానం లేదు, మన కుటుంబాల్లో సమాధానం లేదు, మన ఆలోచనలో సమాధానం లేదు. కానీ దేవుని మందిరంలో సమాధానాన్ని దేవుడు నిలిపాడు. దేవుని మందిరంలో సమాధానం లేదని ఇక మీదట మన జీవితంలో అనుకుందాముగాక. దేవుని మందిరంలో సమాధానం లేదనుకోకు, దేవుని మందిరంలో నెమ్మది లేదనుకోకు. ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన సమాధానం ఉంది.
ఆ సమృద్ధి చేత మనము నెమ్మది పొందాలి. సమృద్ధి ఉంది అని, సమాధానం ఉందని ఏ ఒక్క కుటుంబం దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే నిత్యము నువ్వు సేవిస్తున్నవే, నిత్యము ప్రార్థన అంటున్నవే, నిత్యము దేవుని మందిరాన్ని వదలేదే. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా మందిరాన్ని విడవలేదు కదా దానియేలు. నిత్యము దేవుని సేవిస్తున్నావు కదా అని దేవుడు నేను కాపాడుతూ ఉన్నాడు. ఆ మాటకు సమాధానం ఏమిస్తున్నా ముందుకు చూద్దాం. చదవండి ఆ మాటలు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన దూతను పంపి సింహములు ఏ హాని చేయకుండా సింహాల నోళ్లను మోసాడు. హల్లెలూయా. నిత్యము నువ్వు ఆరాధన చేస్తే, నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే, నిత్యము దేవుని సన్నిధిలో సమాధానమైన కృప నీకు పొందుకొని ఉంటే సింహము నోళ్లను నా దేవుడు మోస్తాడు. సింహాల నోళ్లను మోస్తాడు. సింహాల నోళ్లను నా దేవుడు మోస్తాడు. అటువంటి దేవుని మందిరంలో సమృద్ధి ఉంది కదా. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. నిత్యము సేవించడానికి వస్తున్నావా? నిత్యము దేవుని సన్నిధిలోనికి రావాలని ఆలోచన లేదా? దేవుడు నా కుటుంబంలో సమాధానం అనుగ్రహించాడు కనుక ఆయన మందిరంలోనికి వెళ్ళాలని ఆలోచన లేదా? సమాధానం నా జీవితంలో సమాధానం ఇచ్చాడు కదా, ఆయన సన్నిధిలో ఉండాలని తెలీదా? అందుకే ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి వలన సంతృప్తి పొందుతూ ఉన్నాను. ఏది? మొదటిగా దేవుని సన్నిధిలో సమాధానం నిలిపాడు దేవుడు. నిత్యము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను కనుక నేను నిర్దోషిగా కనపడ్డాను. నిర్దోషిగా కనపడ్డాను. నిర్దోషిగా కనపడ్డాను. చప్పట్లు కొడదామా? నిర్దోషిగా కనపడ్డాను. నీ జీవితంలో కలుగుతున్న ప్రమాదము తొలగించబడాలి అంటే నిర్దోషిగా కనబడాలి. నీ కుటుంబం ప్రమాదము విడిపించబడాలి అంటే, నీ జీవితంలో మీ కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రమాదముల నుంచి విడిపించబడాలంటే నీ కుటుంబం ఎలా కనపడాలా? నిర్దోషిగా కనపడాలి. నిర్దోషిగా కనపడాలి. దేవుడు చూచినప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు నిర్దోషిగా కనపడ్డాము కనుకనే ఈ సంవత్సరంలో బ్రతికి బట్టగట్టగలిగాము. ఆయన సన్నిధిలో నిత్యమును సేవించావు అంటే నీ కుటుంబం ఎలాగుంటుందంటే నిర్దోషిగా కనబడతావు. నిర్దోషిగా కనపడతావు. దోషిగా కాదు. ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో అనేకులకు దోషిగా కనపడ్డావేమో, అనేకులకు దోషిగా కనపడ్డావేమో. ప్రభు ఈరోజు దేవుడు చేసిన వాగ్దానం, దేవుడిచ్చే సమాధానం, నీ కుటుంబము, నీ జీవితం ప్రజలకు, అనేకులకు నిర్దోషిగా కనపడదువుగాక. నిర్దోషిగా కనపడదువుగాక. నీ కుటుంబంలో వారికి నిర్దోషిగా కనపడతావు. ఎప్పుడు? నిత్యము ఆయనను సేవించినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను కీర్తించినప్పుడు. ఒక రోజున దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. ఆ సమయంలో ఒక స్త్రీ ఒక చిన్న పిల్లవాడిని యూత్ల చంకున పెట్టుకొని, ఇద్దరు పిల్లలను చేత పెట్టుకొని ఆహ్లాదకరంగా దేవుని సన్నిధికి ఎలాగొస్తుందంటే బైబిల్ తీసుకొని ఇలాగా హక్కును పెట్టుకొని చాలా సంతోషంగా వస్తా ఉంటే నేను అడిగాను ఆమె, అమ్మా నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు కదా, నేనేమో ప్రభువుని తెలియనట్లుగా అడిగాను, ఇంత సంతోషంగా దేనికి వస్తున్నావు అని అడిగాను. ఆమె చక్కగా వస్తూ ఉంది, నిండు ముసుగేసుకొని, తల నిండుగా ముసుగేసుకొని, ఒక సంకన పిల్లని తీసుకొని ఒక సంకన ఇలా పెట్టుకొని ఉంటే ఇద్దరు ఆ పక్కన ఈ పక్కన పట్టుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఆమెను అడిగాను, ఎందుకమ్మా ఇంత సంతోషంగా వస్తూ ఉన్నావు, ఏముందని ఇక్కడికి వస్తున్నావు మందిరానికంటే ఆమె ఇచ్చిన మాట సమాధానం ఏంటంటే, అయ్యా ఒక మాట నేను చెబుతూ ఉన్నాను, చెప్పమ్మా అంటే ఆమె అన్న మాట అంటే, నేను నా కుటుంబం ఈ రోజున సజీవులుగా ఉన్నాము గనక నా దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళక ఎందుకు వెళతానయ్యా, నా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండక ఎందుకు వెళతానయ్యా, ఆ మందిరంలో సమాధానం ఉంది. జీవితంలో నెమ్మది లేదయ్యా, నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు ఈ మందిరంలో అడుగు పెట్టాను, దేవుడు నాకు సమాధానం
వచ్చాడు. అటువంటి మందిరానికి కన్నెలతో వెళ్తానా? నేను నా పిల్లలతో సంతోషంగా వెళ్తాను, కానీ సమాధానం ఇస్తున్న ఈ మందిరంలో నేను ఒక్కడిని ఎలాగ వెళ్తానయ్యా? అందుకని నేను నా కుటుంబం అంతా ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం. కారణం ఏంటంటే ఆ మందిరంలో నెమ్మది ఉంది. హల్లెలూయా. ఏం చూసింది మందిరంలో? నెమ్మది చూసింది. ఏం చూసింది? దేవుని సన్నిధిలో సమాధానం చూసింది. ఈ రోజున దేవుని మందిరంలో ఏం చూస్తూ ఉన్నావు? ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. ఆయన సన్నిధిలో వచ్చిన నీవు సంతృప్తి పడి వెళుతున్నావా? లేదు 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 లేదు. నా జీవితంలో మందిరంలో సమాధానం లేదనుకోబాకు. దేవుని మందిరంలో దేవుడు అంటున్నాడు, నేను సమాధానాన్ని నిలిపాను. హల్లెలూయా. నేను సమాధానాన్ని నిలిపాను. అయితే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం వైపున దృష్టి పెట్టు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. కొలస్సీ రాసిన పత్రిక 3:16. కొలస్సీలకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ ఉన్నవారు తెలవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. అదే మాటలే. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం ఉండాలి. హృదయంలో ఏముండాలి? దేవుని గూర్చిన స్తుతి ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు గాన ప్రతిగానముల హృదయం నిండా స్తుతి ఉండాలి. దేవుని మందిరంలో ఎందుకు ఎలాగొస్తున్నావు? దేవుని మందిరంకి వస్తున్నప్పుడు నీ హృదయం నిండా స్తుతి ఉందా? హృదయం నిండా ఆనందం ఉందా? దేవుని మందిరంలోకి వెళ్తున్నావు కదా, దేవుని మందిరంలోకి వస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన పాటల చేత మందిరంలోకి వచ్చి కూర్చున్నావా? హృదయంలో ఏం నింపుకొని వచ్చావు? అయ్యా, దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నాను, ఆత్మ సంబంధమైన పాటలు పాడాలని గత వారం అంతా సిద్ధపడ్డానయ్యా, పాట పాడాలని వచ్చానయ్యా అనుకున్నావా? ఆత్మ సంబంధమైన పాటల చేత వచ్చావా? కీర్తించాలని వచ్చావా? స్తుతించాలని వచ్చావా? ఆ ముందుకు చదవండి అదే వాక్యం, అదే మాటలోని ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానము చేత క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చాక మీ హృదయంలో దేని ఉండాలి? దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మీ హృదయాలు ఏమి నిలబడాలి? దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. వాక్యము, దేవుని సమృద్ధి అయిన వాక్యం మీ గుండెల్లో ఉంది అంటే కలిగే ప్రయోజనం ఒక్కటి చెప్తాను. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15:7. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహింపబడును. చప్పట్లు కొడదామా? ఎన్నో రోజులు దేవుని మందిరానికి వచ్చావు, దేవుని మందిరానికి వస్తూనే ఉన్నావు. ఆత్మ సంబంధమైన పాటల చేత హృదయం నిండా నింపుకొని వస్తున్నావా? లేదు. దేవుని మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధి అయిన వాక్యమన్న గుండెల నిండా నింపుకుంటున్నావా? లేదు. దేవుని మందిరములో సమృద్ధి లేదు అని నీవు అనుకుంటున్నావు. దేవుని మందిరంలో సమాధానం లేదు అని నీవు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు,
నా మందిరములో సమాధానాన్ని నిలుపను అనుగ్రహించి ఉన్నాను. అయితే సమాధానం నిలిపిన ఈ మందిరములో, సమృద్ధైన వాక్యమున్న ఈ మందిరములో ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధంగా వస్తున్నారా? దైవ సంబంధంగా వస్తున్నారా? లోక సంబంధంగా వస్తున్నారా? దేవుని మందిరంలోనికి, దేవుని మందిరంలోకి ఏ సంబంధం చేత వస్తున్నారు? ఆత్మ సంబంధమా, లోక సంబంధమా? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను అనునిత్యము సేవిస్తున్నాము, అనునిత్యం వాక్యం వింటున్నాము, అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. గనుకనే నేను నా దేవునికి నిర్దోషిగా కనపడుతూ ఉన్నాను. దేవుని వాక్యము చేత ఎవరు నింపబడుతూ ఉన్నారో, ఆత్మ సంబంధమైన పాటలు ఎవరు పాడుతూ ఉన్నారో, దైవ జ్ఞానము చేత ఎవరైతే దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నారో, అలాంటి వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నిర్దోషం. నా దేవునికి నేను నిర్దోషిగా కనబడుతూ ఉన్నాను. ఎలా కనబడుతున్నావు దానియేలు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆత్మ సంబంధమైన పాటలతో వెళ్తున్నానయ్యా. వెళ్తున్నావా? అవునయ్యా. అలాగే దేవుని మందిరంలో సమృద్ధి అయిన వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని గుండెల నిండా పెట్టుకొని వస్తున్నానయ్యా, ఆయన మాటలన్నిటినీ. అవునయ్యా. అలాగనా? అలాగే ఆయన సన్నిధిలో సమాధానం ఉంది కనుక నా జీవితంలో సమాధానం లేకపోతే దేవుని అడిగి ఆ దేవుని మందిరంలో ఉన్న సమాధానాన్ని తీసుకొని నా ఇంటికి వస్తున్నానయ్యా. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న సమాధానము, దేవుని మందిరంలో ఉన్న వాక్యము, దేవుని మందిరంలో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాల చేత నేను సంతృప్తి పొంది ఇక్కడ నుంచి నేను వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక దేవుడు ఎందుకు మీరు సింహాల్లో, దేవుడు ఎందుకు మీరు సాతాను బంధకాలు ఎందుకు విడగొట్టడు? అందుకే దానియేలు ముందర ఏ ఒక్క సింహము నోరు తెరవకుండా మూసాడు. ఈ రోజున దేవుని సంబంధమైన, దేవుని ఆత్మ సంబంధమైన దేవుని ప్రియ కుమారుడా, దేవుని సన్నిధికి నీవు కూడా నిర్దోషిగా కనబడాలి. కీర్తన 32వ కీర్తన 2వ వచనం, 32వ కీర్తన 2వ వచనం, 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చప్పట్లు కొడదామా? నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషి అని ఎంచబడాలి. ఈరోజు మనం కూడా నిర్దోషిగా ఎంచబడాలయ్యా. ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంత భక్తి చేస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో నిర్దోషిగా కనబడుతున్నావా? దోషిగా కనబడుతూ ఉన్నావా? దేవుని సన్నిధికి ఆత్మ సంబంధంగా వచ్చావా? దేవుని సన్నిధిలో స్తుతించాలి, ప్రార్థన చేయాలని వచ్చావా? దేవుని సన్నిధిలో వాక్యమును నీ గుండెలు నింపుకుంటున్నావా? గత సంవత్సరం నింపుకున్నావు లేదో తెలియదు. కనీసం ఈ సంవత్సరంలోనైనా దేవుడు ఏ వాక్యంతో నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ వాక్యం చేత నన్ను మాట్లాడుతూ ఉన్నాడు? దోషిగా వచ్చావేమో. దేవుని సన్నిధిలో సమృద్ధి ఏముందంటే, నిన్ను దోషిగా వచ్చిన నిన్ను నిర్దోషిగా నా దేవుడు మారుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదామా? ఏ దోషము చేత వచ్చామో, ఏ దోషము చేత, ఏ పాపము చేత వచ్చామో, అయితే ప్రభు మందిరంలోకి వచ్చిన వెంటనే నిర్దోషిగా మారుస్తానంటున్నాడు. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో వాక్యము సమృద్ధిగా నీ గుండెల నిండా నింపుకుంటూ ఆయన సన్నిధికి సంతోషంగా వచ్చినప్పుడు, దేవుని వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత నీ కుటుంబం సంతృప్తి పొందునుగాక. హల్లెలూయా. అందుకే ఎవరు నిర్దోషిగా మారతారు దేవుని మందిరంలో అంటే, ఆత్మలో కపటము లేనివారు. ఏమట? ఆత్మలో కపటము లేనివారు.
ఈ రోజున వాటి గురించి నేను వివరించాను అంటే అనేకులు బాధపడతారు. మంచిది ఒక మాట చెప్తున్నాను. దేవుడు నిన్ను నన్ను నిర్దోషిగా మార్చాలి అంటే మన హృదయం కపటం ఉండకూడదు. మన హృదయంలో కపటం ఉండకూడదు. యెహోషువ గ్రంథం 24:15. యెహోషువ గ్రంథం 24:15. ఆత్మలో కపటం ఉండకూడదు. ఆత్మలో కపటం ఉండకూడదండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో రాని చదువు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువు. బిగ్గర 24:10. అందుకే బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట, చాలా మంది ఏమంటారు, యెహోవా దేవుని ప్రార్థన చేయుట కీడు అని ఎంచితే మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని, నీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో మీరు నివసించుచున్నారే, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించిననో నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. చప్పట్లు కొడదామా? ఎవరు ఎట్టుపోతే నాకేం, ఎవరు ఎలా పాడైపోతే నాకేం, ఎవరు ఎటు చూస్తే నాకేం, ఎవరు ఏం మాట్లాడితే నాకేం, ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తేనేమి, ఆరాధించకపోతే నాకేమి, పరిచర్య చేస్తేనేమి, పరిచర్య చేయకుంటే నాకేమి, నేను నా దేవుడు నాకు కావాలి గనుక నేను నా ఇంటి వారమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడండి యెహోషువ. ఎవరిని ఆరాధించుకున్నా, ఎవరిని ఆరాధించకపోయినా బలవంత పెట్టిన వాడు కాదు యెహోషువ. అందుకే మోకాలు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, యుద్ధం మోపుగా ఉందయ్యా, సూర్యచంద్రులాగాలి. హల్లెలూయా. ఆత్మలో కపటం లేకుండా ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన నెరవేరింది. ఈ రోజున ఆత్మలో కపటము లేకుండా ప్రభును సేవించాలి. దేవుని మందిరంలోకి వచ్చాక ఆయన సమృద్ధి పొందాలి అంటే, మనం నిర్దోషిగా కనబడాలంటే, ఎవరెట్ట ప్రార్థన చేసుకుంటే మనకేమండి, ఎవరు ఎలాగ ఏడుస్తే మనకేంటండి, ఎవరు ఎలాగ ప్రార్థన చేస్తే, ఎవరు ఎలాగ పరిశుద్ధాత్మ చేత పొందుకుంటే మనకేంటండి. నేను దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశానా లేదా, అదొకటి కావాలి. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని స్తుతించడం లేదు, దేవుని కీర్తించడం లేదు. దేవుని కీర్తించకుండా, దేవుని స్తుతించకుండా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎవరెట్టుపోతే మనకి. ప్రభువు యెహోషువ అంటున్నాడు, మీరు దేవుడి కీడని ఎంచారా, ఎంచుకోండి. దేవుని స్తుతిస్తారా, స్తుతించండి. స్తుతించలేదా, స్తుతించకపోయినా నాకు పర్వాలేదు, నేను ఒకరికి ఆటంకంగా ఉన్నాను. కానీ నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి మాత్రం మేము విడిచిపోము. హల్లెలూయా. నేను నా కుటుంబం నిత్యము దేవుని సన్నిధిని స్తుతిస్తాం. ఈ తీర్మానం ఎవరికి ఉంటుందంటే, ఆత్మలో కపటము లేని వారికి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఏ మనుషుల వైపు చూడలేదు యెహోషువ. అందుకే గొప్ప భక్తుడుగా మారాడు. ఎవరిని ఆటంకపరచలేదు యెహోషువ. గొప్ప భక్తుడుగా నిలబడ్డాడు, గొప్ప ప్రార్థనా పరుడుగా నిలబడ్డాడు బైబిల్ గ్రంథంలో. ఈరోజు నీవు కూడా
ఆయన సన్నిధిలో కూర్చున్నావు, భక్తుడు భక్తురాలు అనిపించుకుంటున్నావు, ఆత్మలో కపటము లేకుండగా ప్రభు సన్నిధిలో నేను వచ్చానా, ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు సంతోషంగా ఆత్మ సంబంధమైన పాటలు నా గుండెల నుండి నింపుకొని దేవుని మందిరాలకు వచ్చానా, ఆయన స్తుతించానా, ఆయన పాటలు పాడానా, ఆయన చెప్పిన వాక్యం నా గుండెల నిండా నింపుకున్నానా? దేవుని వాక్యం ఎవరైతే నింపుకుంటారో ఏది ఇష్టమో అది అడుగు ఇస్తా. హల్లెలూయా. ఎవరి గుండెల్లో వాక్యం సమృద్ధిగా ఉంటుందో వారి కోరికలు నెరవేర్చబడతాయి. దేవుని సన్నిధి వల్ల ప్రార్థన నెరవేర్చబడతాయి. వాక్యము లేకుండా, వాక్యాన్ని సారముగా ప్రవర్తన లేకుండా ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి అయ్యా ఫలానిది కావాలంటే దేవుడు దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. అందులో ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నమాట, నీ గుండెలో వాక్యం సమృద్ధిగా ఉండాలి అంటే సమృద్ధిగా ఆయన సన్నిధిలో సమాధానం నిలిపాను. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చేత సమృద్ధిగా నింపబడిన మనము ఏం చేయాలంటే, నింపబడిన వాక్యం చేత నింపబడిన మనం మనలో కపటము లేకుండా తొలగించుకొని ఆత్మ సంబంధమైన వాక్యము నింపుకొని ఈ రోజు నుంచి ఆయన సమాధానమును తీసుకుని సన్నిధిలో ఉన్న మనం నిర్దోషులుగా మారుదముగాక, నిర్దోషులుగా మారుదముగాక, నిర్దోషులుగా మారుదముగాక. ఈ సమయాన దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో సమృద్ధైన సమాధానం నిలిపాడు గనుకనే ఈ రోజున ఆయన వాక్యము సమృద్ధి ఉంది, ఆయనలో సమృద్ధి ఉంది గనుక మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. సమయమైంది, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. బల్లారాధన ఉంది, ఇంకా అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, కపటము లేకుండా.